ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారికి మార్పు అంటే అసలు ఇష్టం ఉండదు. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం. ఈ రాసుల వారు మార్పును కూడా అంగీకరించరు. అసలు మార్పు చేద్దామన్నా కూడా వీడికి సాధ్యమైతే కాదు. మార్పు అనేది చాలా సహజం. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎన్నో మార్పులు చూస్తాడు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అలాగే సమాజ పరంగా కూడా కావచ్చు. అయితే మార్పును కొంతమంది అంగీకరించరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము అనుకున్నట్టుగానే పరిస్థితులు ఉండాలని పట్టుపట్టి కూర్చుంటారు. మార్పు అనే దానికోసం వారు అసలు ప్రయత్నించరు. తమ కళ్ళెదుట వస్తున్న మార్పును అంగీకరించడానికి సిద్ధపడరు. ఇది వారికి జాతకరీత్యా వచ్చేస్తుందని జాతక శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. వారి జన్మరాశిని బట్టి ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తుందని వారు అంటున్నారు. జాతకరీత్యా కొంతమంది మార్పును అసలు ఇష్టపడరని మరి జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అలా ఇష్టపడిన రాశుల్లో 3 రాశులు ఉంటాయి. ఈ రాశుల వారు వ్యక్తులు మార్పు ఆలోచనను పూర్తిగా అసలు ఇష్టపడరు. ముందుగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల చుట్టూ తమ కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు. వారు తమను తాము సవాలు అనుకోరు, లేదా తమను తాము బయటికి నెట్టడానికి ఇష్టపడరు. వారు వెచ్చగా ఇంట్లో ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండాలని అనుకుంటారు. చాలా కుదురుగా ఎప్పటిలానే జీవించాలని భావిస్తారు. ఎట్టి పరిస్థితులను కొత్తదనంగా ఉండాలని ప్రయత్నించారు. అలా ప్రయత్నించేవారని ఇష్టపడరు. ఇక కన్యరాశి. కన్యరాశి వారు పరిపూర్ణులు. వారు ప్రతిరోజు ఒకే రకమైన దినచర్యను అనుసరించడానికి ఇష్టపడతారు. రాబోయే దేనికైనా ముందుగానే తనను తాను సిద్ధం చేసుకుంటారు. వారు అనూహ్యత లేదా మార్పు ఆలోచనను అస్సలు ఇష్టపడరు. తాను అనుకున్నట్టే జీవించాలని ప్రయత్నిస్తారు. అందరూ అలానే ఉండాలని భావిస్తారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులు ప్రాథమికంగా అంతర్ముఖ స్వభావం కలిగి ఉంటారు. అపరిచితులతో కొత్త పరిస్థితుల్లో తమను తాము కలుసుకున్న వారు అంత సౌకర్యంగా అయితే ఉండరు. వారు తమ ప్రియమైన వారి సావాహాసంలో ఉన్నప్పుడు చక్కగా ఉండగలుగుతారు. కొత్త స్నేహాలు అంతగా ఇష్టపడరు. మార్పు ఏదైనా సరే దానిని అంగీకరించరు. సో ఫ్రెండ్స్, ఇది జాతకరీత్యా ఈ 3 రాశుల వారు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఇందులో మీరు రాసి ఉంటే దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.